నిన్ను నరకానికి నడిపించేది ఎవరు? దేవుడా, అపవాదా, లేదా నీకు నీవే పంపుకుంటున్నావా? ఈ ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో మీకోసం. తప్పకుండా చివరి వరకు చూడండి. నరకం అంటే ఏంటి? నరకం అంటే దేవునితో నీకున్న సంబంధాన్ని తెంచివేసే స్థలం. నరకం అంటే దేవుడితో నీవు లేని స్థలం. నరకం అంటే పూర్తిగా దేవుని నుండి నిన్ను విడదీసేటువంటి స్థలం. దేవుని నడిపింపు లేని, దేవుని కాపుదల లేని, దేవుని వెలుగు లేని, స్పర్శ లేని, ఉనికి లేని స్థలం అది. ఒక్కసారి ఊహించుకో. దేవుడు ఎప్పుడు నీ దగ్గరికి రాలేని స్థలంలో నీ ఉంటే, దేవుని ఉనికి కానీ స్పర్శ కానీ నీకు అందని స్థలంలో నీ ఉంటే నీ పరిస్థితి ఏంటి? ప్రియా దేవుని బిడ్డ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అందును బట్టి లోకంలో ఒక వ్యక్తికి అవసరమైన ప్రతి ఈవిని సృష్టించి మానవుడిని నిర్మించాడు. ఈరోజు అన్ని మంచి విషయాల నుండి నిన్ను దూరం చేసే స్థలం ఏదైనా ఉందంటే అది కేవలము నిత్య నరకాగ్ని మాత్రమే. ఆ ప్రపంచంలో ప్రేమ లేదు, శాంతి లేదు, సమాధానం, సంతోషం, దేవుని వెలుగు, న్యాయం ఏమీ లేవు. ఆ నరకంలో బాధ ప్రత్యేకమైనది, శాశ్వతమైనది, ఇక విముక్తి లేనిది, మార్గమే లేనిది. నరకంలో చీకటి, అసహ్యం, ప్రతి విధమైన అపవాది క్రియలతో నిండి ఉండి అక్కడ వెలుగు లేక, అక్కడ సంతోషము లేక, అక్కడ నిన్ను ప్రేమించేవారు లేక వేదన పడుతున్న నీ హృదయము, వేదన పడుతున్న నీ శరీరము నిత్య నరకాగ్నిలో కాలుతూ ఉంటుంది. అందుకే క్రీస్తు ప్రభువారు ఈ నరకం గురించి అనేక మారులు ప్రస్తావించారు. బికాజ్ హీ లవ్స్ us సో మచ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అయితే ఇంత ప్రేమించే దేవుడు ఎందుకు మనల్ని నరకంలో నిలబెట్టాలి? ఈ ప్రశ్నకు సమాధానం మీకోసం. దేవుడు మనల్ని నరకానికి పంపడం లేదు, మనకి మనమే నరకానికి వెళుతూ ఉన్నాం. దీనిని ఒక ఉదాహరణ ద్వారా మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డ, ఒక వ్యక్తి జూలో ఉన్నటువంటి మృగాలను, జూలో ఉన్న జంతువులను చూడ్డానికి జూకు వెళ్ళినప్పుడు ఆ జూలో తాను సందర్శించే సమయంలో ఆ యొక్క జంతువులను వేటినైతే చూడడానికి ఇష్టపడుతూ ఉన్నాడో వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని హెచ్చరిక బోర్డులు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు కొన్ని హెచ్చరికలు తెలియపరుస్తూ ఉంటారు. అదే ఆ వ్యక్తి ఒక సింహం దగ్గరకు వెళ్ళి దగ్గరగా దాన్ని చూడడానికి వీలు లేకుండా అక్కడ ఒక హెచ్చరిక బోర్డు ఉంచడం జరుగుతుంది. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ అతనికి కొన్ని హెచ్చరికలు చేయడం జరుగుతుంది. ఆ సింహము దగ్గరగా వెళ్ళవద్దు, ఆ బోనుకు దగ్గరగా వెళ్ళవద్దు, అది చాలా భయంకరమైనటువంటి ప్రదేశం, అది చాలా ప్రమాదకరం అని తెలియపరుస్తారు. ఆ వ్యక్తి ఆ యొక్క హెచ్చరికలను పట్టించుకోకుండా, ఆ వ్యక్తి మాటలను పట్టించుకోకుండా, అక్కడ ఏర్పాటు చేయబడిన హెచ్చరిక బోర్డులను పట్టించుకోకుండా ఆ సింహానికి దగ్గరగా వెళ్ళి దానిని ఇంకా దగ్గరగా చూడాలని దాని ముందు నిలబడితే ఆ సింహము గర్జించి ఆ వ్యక్తి మీద పడి తనను చీల్చి చెండాడి తాను మరణించడానికి కారణమైతే ఆ తప్పు ఎవరిది?
ప్రియ దేవుని బిడ్డ, అతనికి ముందుగానే హెచ్చరిక ఇవ్వబడింది. అతనికి ముందుగానే హెచ్చరికలు చేస్తూ కొన్ని సూచనలు చేయడం జరిగింది. అయినా వాటిని ఖాతరు చేయకుండా ఎప్పుడైతే వెళ్ళవద్దు అన్న చోటికి వెళ్ళి తన ప్రమాదానికి తాను కారణమయ్యాడో, అలాగే ఈరోజు దేవుడు ఇస్తున్న హెచ్చరికలను ఖాతరు చేయకుండా, ఆయన ఇచ్చినటువంటి న్యాయ మార్గమును ఖాతరు చేయకుండా, క్రీస్తు మాదిరిలో జీవించకుండా మనము కూడా మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు మన శరీరాలను మనమే పాపములో బ్రతికించుకొని, పాపములో మనము నిలువబడి, మనము ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య నరకాగ్నికి ఈడ్చబడుతూ ఉన్నాం. కారణం, దేవుడు ఎంత మాత్రము కాదు. మన దేవుడు నీతి న్యాయములు కలిగిన దేవుడు కాబట్టి, ఆయనలో పాపము లేదు కాబట్టి, పాపము దేవుడు రెండు కలవవు కాబట్టి, మన పాపపు జీవితము మనము జీవించిన విధానాన్ని బట్టి, మన శరీర ఇచ్చలను బట్టి మనము నిత్య నరకాగ్నికి ఈడ్చబడుతూ ఉన్నాము. కానీ దేవుడు మనల్ని నిత్య నరకాగ్నికి పంపడము లేదు. దేవుడు పాపుల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, అలాగే పాపాన్ని అసహించుకుంటూ ఉన్నాడు. మనము పాపాన్ని అసహించుకొని పాపము నుండి దూరంగా పారిపోయి దేవుని నీతి సూత్రాలను అనుసరిస్తే తప్పకుండా ఆయన పాపులమైన మనల్ని పవిత్రపరచి ప్రేమించి ఆయన నిత్యత్వంలో చేర్చుకుంటాడు. అలాగున కాకుండా మనము పాపాన్ని పట్టుకొని పాపాన్ని ప్రేమించి పాపంలో బ్రతికి మన శరీర కోరికలను చంపుకోలేక ఈ భౌతికమైన ఈ యొక్క లోకంలో మన శరీర ఇచ్చలను చంపుకోకుండా మనము బ్రతికేస్తే, మనము ఈ లోకాన్ని విడిచిన తరువాత మనము చంపుకోలేని ఈ ఇచ్చల వల్ల, ఈ పాపము వల్ల మనము మన శరీరాలను పట్టుకొని నిత్య నరకాగ్నికి వెళుతూ ఉన్నాం. దానికి కారణము దేవుడు కాదు, మనమే. భౌతికంగా మనమే మన శరీరాలను నిత్య నరకాగ్నిలోకి పంపించుకుంటున్నాం. పరోక్షంగా దీనికి ఆద్యం పోసేది, పరోక్షంగా దీనికి మద్దతు పలికేది అపవాది. మనం నిత్య నరకాగ్నికి ఈడ్చబడడానికి మనమెంత కారణమో అపవాది కూడా అంతే కారణం. మనం ఈడ్చబడుతున్న మన పరిస్థితులను ఎరిగిన దేవుడు నిత్యము మనతో మాట్లాడుతూ మనల్ని సరిచేస్తూ ఆయన న్యాయవంతమైన నీతివంతమైన మార్గాలను బోధిస్తూ ఉంటే మనము వాటిల్ని కూడా ఖాతరు చేయకుండా, వాటిల్ని కూడా పట్టించుకోకుండా మనము పాపములోనే బ్రతుకుతూ మన శరీరాలను మనము ప్రేమించుకుంటూ మన శరీర ఇచ్చలను నెరవేర్చుకుంటూ మన బ్రతుకులను మనమే నిత్య నరకాగ్నికి ఈడ్చుకొని వెళుతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని నరకానికి ఎందుకు పంపాలి అని ప్రశ్నించే వారికి ఈ వీడియో ఒక మంచి సమాధానం.